పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం, వర్షాలు కురవాలంటే ఏం చెయ్యాలి? సోదరులారా, ప్రజల్లో సర్వసాధారణంగా వర్షాలు కురవకపోతే గనక రకరకాల ఆచారాలు, రకరకాల మత సాంప్రదాయాలు, రకరకాల ఆరాధనలను ఆచరించేవారు చాలామంది ఉన్నారు. మరి నిజంగానే ప్రజలకు వర్షం కావాలి. వర్షం లేకపోతే మనము త్రాగటానికి కానీ, పంట పొలాలకు కానీ, పశువులకు కానీ, ఇతర జీవరాశులన్నింటికీ కూడా వర్షం లేకపోతే, నీళ్లు గనక లభించకపోతే ఈ జీవనమే అస్తవ్యస్తమైపోతుంది. మరి అలాంటప్పుడు కాలక్రమేణా వర్షాకాలం రాగానే వర్షం పడాలి, కానీ కొన్ని సంవత్సరాలు వర్షాలు కురవవు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మరి దానికి ఇస్లాం చూపిస్తున్న పద్ధతి ఏంటి? ఏ మార్గాన్ని ఇస్లాం అవలంబించమని చెబుతోంది? అనేక విషయాలు ఇన్షాల్లా ఈరోజు మనము తెలుసుకుందాం. సోదరులారా, సర్వసాధారణంగా వర్షాలు కురవకపోతే ప్రజల్లో రకరకాల మూఢ విశ్వాసాలను ఆచరిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. వర్షం కురవాలని కొన్ని ప్రాంతాలలో కప్పలకు పెళ్లిళ్ళు చేస్తారు, కొన్ని ప్రాంతాలలో జంతువులను ఊరేగింపు చేసి బలులు ఇస్తారు, కొన్ని ప్రాంతాలలో పూజలు నిర్వహిస్తారు, మరికొన్ని ప్రాంతాలలో రోకలి నిలబెట్టి పూజ చేస్తారు, మరికొన్ని ప్రాంతాలలో బావులు, చెరువుల దగ్గరికి వెళ్ళి అనేక రకరకాల అధర్మ కార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కొక్క గ్రామంలో, ఒక్కొక్క ప్రాంతంలో వింత వింత మూఢ ఆచారాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఇవన్నీ పెద్దల కాలంలో పురుడు పోసుకున్న మూఢ విశ్వాసాలు తప్ప ఇందులో ఎలాంటి వాస్తవమో లేదు. వర్షాలు కురవకపోతే కప్పలకు పెళ్లిళ్ళు చేయండి, రోకలు నిలబెట్టండి, జంతు బలులు ఇవ్వండి, బావులు చెరువులు వద్దకెళ్ళి పూజలు చెయ్యండి అని దేవుడు ఏ గ్రంథాలలో కూడా ఎక్కడ ఇలాంటివి చెయ్యమని చెప్పలేదు. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు తప్ప మరేమీ కాదు. మరి అలాగే ప్రజల్లో కొంతమంది ఉన్నారు, వర్షం కురవకపోతే డైరెక్ట్గా వాళ్ళు ఏమంటారంటే, వానదేవుడా వర్షం కావాలి అని అంటారు, గాలిదేవుడా గాలి కావాలి అని చెప్పేసి అడుగుతారు. కానీ వాస్తవం ఏమిటంటే, గాలికి ఒక దేవుడు, వానకు ఒక దేవుడు, భూమికి ఒక దేవుడు, సముద్రానికి ఒక దేవుడు, పర్వతాలకు ఒక దేవుడు, చెట్లకు ఒక దేవుడు, సూర్యుడికి ఒక దేవుడు, చంద్రుడికి ఒక దేవుడు. ఇంతమంది దేవుళ్ళు లేరు. వీటన్నింటిపైన అధికారం కలిగిన వాడు అల్లాహ్ ఒక్కడే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశము, వర్షము, గాలి, నీరు, నిప్పు ఇవన్నీ అల్లా ఆధీనంలోనే ఉన్నాయి. అల్లా ఆర్డర్ వేస్తేనే ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. వాస్తవానికి వాటిని మనం వేడుకోవటం అనేది అజ్ఞానము, మూర్ఖత్వం. ఎందుకంటే వానకు ఏ దేవుడు లేడు, ఆ వానను కురిపిస్తుంది అల్లాయే. గాలికి ఏ దేవుడు లేడు, ఆ గాలిని పంపిస్తున్నది అల్లాహే. కాబట్టి స్వతహాగా గాలి దేవుడు కాదు, స్వతహాగా వర్షం దేవుడు కాదు, స్వతహాగా భూమి దేవుడు కాదు, స్వతహాగా ఆకాశం దేవుడు కాదు, స్వతహాగా సముద్రము దేవుడు కాదు. వీటన్నిటికీ దేవుడు యజమాని, సృష్టికర్త అల్లాహయే. అలాగే వానదేవుడా వర్షాన్ని కురిపించు, గాలిదేవుడా గాలిని పంపించు అని వేడుకోకూడదు, ఇది తప్పు అవుతుంది. ఫలా తదుఉ మా అల్లాహి అహదా, మీకు ఏ అవసరం వచ్చినా అల్లాహ్నే పిలవండి అని అల్లాహ్ ఆదేశించాడు. కాబట్టి మనకు వర్షం కావాలంటే ఎవరిని పిలవాలి? అల్లాహ్ను పిలవాలి, అల్లాహ్ను అడగాలి.
గాలి కావాలంటే అల్లాహ్ను అడగాలి. మనకు ఏ అవసరం వచ్చినా కూడా వ్యాపారంలో అభివృద్ధి కావాలి, పంటల్లో అభివృద్ధి కావాలి, సంతానం కావాలి, ఏం కావాలన్నా అల్లాహ్నే అడగాలి. ఎందుకంటే వాటన్నిటికీ సృష్టికర్త అల్లాహే కాబట్టి. ఖురాన్లో సూర అల్ ఫుర్ఖాన్ 25వ సూర 48వ ఆయతులో అల్లాహ్ తెలియజేశాడు, వహువల్లది అర్సల రియాహ బుష్రం బైన యదై రహ్మతిహి వ అన్జల్నా మినస్ సమాయి మాఅన్ తహూరా. తన కారుణ్యమైనటువంటి వర్షానికి ముందు గాలుల శుభవార్తను పంపించేది ఆయనే, మరియు ఆకాశం నుండి పరిశుద్ధమైన నీళ్లను కురిపించేది కూడా ఆయనే. అల్లా ఈ ఆయతలో ఏం చెప్పాడు? వర్షానికి ముందు చల్లటి గాలులు వస్తాయి, ఆ గాలులను పంపేది అల్లాహయే. శుభ సూచన అంటే వర్షం రాబోతుంది అన్న గుడ్ న్యూస్ పంపించేటటువంటిది అల్లాహయే. మరియు ఆకాశం నుండి పరిశుద్ధమైనటువంటి నీళ్లను కురిపించేది కూడా అల్లాహయే. ఈ వాక్యంలో అల్లాహ్ ఏం చెప్పాడు? గాలులను పంపేది నేనే, వర్షాన్ని కురిపించేది నేనే అని అల్లాహ్ చెబుతున్నాడు. కాబట్టి గాలి దేవుడని, వాన దేవుడని ఈ విధంగా ఎంతమంది దేవుళ్ళు లేరు. వీటన్నిటికీ ఉన్నది అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త. ఎవడైనా సరే అల్లాహ్ను కాదని వర్షం కోసం వేరే వారిని మొరపెట్టుకున్నట్లయితే, వర్షం కోసం ఒక విగ్రహాన్ని ఆరాధించినా, వర్షం కోసం ఒక సమాధిని ఆరాధించినా, వర్షం కోసం ఒక చిత్రపటాన్ని ఆశ్రయించినా, వర్షం కోసం ఒక బాబాను ఆశ్రయించినా, ఆ ముస్లిము షిర్కుకు పాల్పడిన వాడైతాడు, ముష్రిక్ అయిపోతాడు అతను. కాబట్టి ఏ అవసరం వచ్చినా అల్లాహ్ను మాత్రమే పిలవాలి. అందుకే చూడండి, ప్రజల్లో చాలా మంది ప్రజలు బహుదైవారాధన చేస్తున్నారు, ఎవరెవరినో మొక్కుతూ ఉంటారు, ఎక్కడెక్కడో వెళుతూ ఉంటారు. కానీ కరువు వచ్చి వర్షం పడినప్పుడు ఎవరు కూడా ఇలా అనరు, అవును మా దేవుడు పలానా కోనలో ఉన్నాడు, అక్కడికి రాండి, వర్షం కోసం అక్కడికి వెళ్ళి పూజ చేద్దాం. లేదు మా దేవుడు పలానా గుట్ట మీద ఉన్నాడు, అక్కడికి రండి, అక్కడికి వెళ్ళి అడుగుదాం. లేదు మా దేవుడు పలానా చోటున్నాడు, అక్కడికి రండి అడుగుదాం అని ఎవరు అనరు. ఏమంటారు? పైవాడు దయదలచాలి అంటారు. ఏమంటారు? పైవాడు దయదలిస్తేనే వర్షం పడుతుంది అని అంటారు. సో ఆ పైవాడు ఎవరు? ఖురాన్ గ్రంథం అంటుంది, అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యాం సుమ్మస్తవ అలల్ అర్ష్ మా లకుం మిన్ దూనిహి మిన్ వలియ్యిన్ వలా షఫీన్ అఫలా తతక్కరూన్. ఆయనే అల్లాహ్ భూమిని, ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని 6 రోజుల్లో సృష్టించాడు. మహోన్నతమైనటువంటి సృష్టి సామ్రాజ్య పీఠాన్ని, అర్షును అధిష్ఠించాడు. అర్షి ఎక్కడుంది? అర్ రహ్మాను అలల్ అర్షి ఇస్తవా. ఆ కరుణామయుడైనటువంటి వాళ్ళ అల్లాహ్ ఆకాశాల పైన అర్షును అధిష్ఠించి ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఏమంటున్నారు? మా దేవుడు కోనలో ఉన్నాడు అని కొందరు, మా దేవుడు పలానా గుట్ట దగ్గర ఉన్నాడని కొందరు, మా దేవుడు పలానా పుట్ట దగ్గర ఉన్నాడని కొందరు, మా దేవుడు పలానా చోట ఉన్నాడని కొందరు అంటున్నారు. కానీ అల్లాహ్ ఏ గుట్టల్లోనూ, ఏ పుట్టల్లోనూ, ఏ చెట్లలోనూ లేడు, ఆకాశాల పైన ఉన్నాడు. ఆ పై దేవుడే వర్షాన్ని కురిపించేది. కాబట్టి ప్రజలు ఏమంటారు? ఎప్పుడైతే కరువు వస్తుందో, ఎప్పుడైతే వర్షం అవసరం వస్తుందో అప్పుడు కింద దేవుళ్ళను పిలవటం మానేస్తారు, పైవాడు దయదలచాలి అని అంటారు. ఆ పైనున్న వాడే అల్లాహ్, ఆ పైనున్న దేవుడే వర్షాన్ని కురిపించేది. ఈ విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి సోదరులారా. మరి వర్షాన్ని కురిపించే శక్తి కింద దేవుళ్ళకు లేదు, వర్షాన్ని కురిపించే శక్తి మానవులు తయారు చేసుకున్న దేవుళ్లకు లేదు, గాలిని పంపే శక్తి మనుషులు సృష్టించుకున్న వాటికి పంపే శక్తి లేదు. ఈ సృష్టిలో మానవులకు అవసరాలైనటువంటి ప్రతి దాన్ని నిర్వర్తించేటటువంటి శక్తి బహుదైవాలకు లేదు, అల్లాహకు మాత్రమే ఉంది. ఎందుకంటే వర్షాన్ని కురిపించే యజమాని అల్లాహ్, గాలులను పంపించేటటువంటి శక్తి ఉన్నవాడు అల్లాహ్, ప్రతి ప్రాణిని పుట్టించేవాడు, ప్రతి ప్రాణిని మరణింపజేసేవాడు అల్లాహ్. అన్ని శక్తి సామర్థ్యాలు అల్లాహ్కు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియచేస్తున్నాడు, ఈ భూమిని నేనే సృష్టించాను, ఈ ఆకాశాలను నేనే సృష్టించాను, ఈ గాలులను నేనే పంపుతున్నాను, ఈ వర్షాన్ని నేనే కురిపిస్తున్నాను. అల్లాహ్ ఇలాంటి వాక్యాలు ఖురాన్లో ఎన్నో చోట్ల చెప్పారు. కానీ భూమండలంలో ఆరాధింపబడుతున్న ఆరాధ్యులలో ఎవరు కూడా నేను భూమిని తయారు చేశాను, నేను ఆకాశాన్ని తయారు చేశాను, వర్షాన్ని కురిపిస్తుంది నేనే, గాలిని పంపిస్తుంది నేనే, ప్రాణిని పుట్టిస్తుంది నేనే, ప్రాణిని మరణింపజేస్తుంది నేనే, ఏ ఒక్క దేవుడు చెప్పరు.
ఒక్క అల్లాహ్ మాత్రమే చెబుతున్నాడు, నేనే వీటన్నింటినీ సృష్టించాను, నేనే వీటన్నిటిని పంపుతున్నాను అని అల్లాహ్ చెబుతున్నాడు. మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో 13వ సూర 13వ ఆయతలో తెలియజేస్తున్నాడు, వయుసబ్బిహుర్ రఅదు బిహమ్దిహి వల్ మలాయికతు మిన్ ఖీఫతిహి. ఉరుము సైతము అల్లాహ్ పవిత్రతను కొనియాడుతోంది. ఎప్పుడైతే వర్షం ఆరంభమయ్యే ముందర ఉరుములు బడబడబడబడమని మెరుస్తూ ఉంటాయి, ఉరుములు ఉరుముతూ ఉంటాయి. ఆ సమయంలో ప్రజలు కొంతమంది ఏవేవో కథలు చెబుతూ ఉంటారు. అలాగాని ఇలాగాని పైన ఏదో రథము అది ఇదని. ఏమీ లేదు. దైవ దూతలు అల్లాను స్తుతిస్తున్నారు, అల్లాను ఆరాధిస్తున్నారు. ఉరుము సైతము అల్లా పవిత్రతను కొనియాడుతోంది. కావున అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆజ్ఞకు ఉరుము, వర్షము, మెరుపులు, మేఘాలు, ఆకాశం, మబ్బులు అన్నీ అల్లాహను స్తుతిస్తున్నాయి, అల్లాహ్ చెప్పినట్లుగానే వింటున్నాయి. మరి వర్షం కూడా, వర్షం అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం నడుస్తుంది, వర్షం అల్లాహ్ మాట వింటుంది. ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి కాలంలో జలప్రళయం వచ్చింది. ఎంత భయానకమైనటువంటి జలప్రళయం వచ్చిందంటే, నూహ్ అలైహిస్సలాం వారు ఆయనతో పాటు ఉన్న పడవలో ఉన్న కొద్ది మంది తప్ప ఈ ప్రపంచమంతా కూడా మునిగిపోయింది. మహా పర్వతాలన్నీ కూడా మునిగిపోయాయి. అటువంటి సమయంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా భూమికి ఆదేశించాడు, భూమి ఉప్పొంగింది. ఆకాశానికి ఆదేశించాడు, ఆకాశం ధారాలపాతంగా వర్షం కుమ్మరించింది. ఆ విధంగా ఈ భూమండలం అంతా కూడా జల ప్రళయంగా మారిపోయింది సోదరులారా. తరువాత అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆకాశానికి ఆదేశించాడు, వకీల యా అర్దు బలఈ మాఅకి, ఓ భూమి నీళ్ళంతటిని మింగేసయ్యి అని చెప్పగానే భూమి ఆ నీళ్ళనన్నింటిని కూడా పీల్చుకునింది. వయా సమాఉ అఖ్లయి, ఓ ఆకాశమా కురిసింది చాలు, ఇంకా ఆగిపో అని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పాడు. అప్పటి వరకు ఆకాశం చిల్లులు పడిన మాదిరిగా నీళ్లు కుమ్మరిస్తూ ఉండగా, ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆకాశానికి ఆదేశించాడో, ఆకాశమా ఇక ఆగిపో, ఇక నీళ్లను కురిపించొద్దు అని చెప్పగానే ఒక్క క్షణంలోనే వర్షం ఆగిపోయింది సోదరులారా. భూమి నీళ్లను వదలాలన్నా అల్లాహ్ ఆజ్ఞ కావాల్సిందే, భూమి నీళ్లను మింగేయాలన్నా అల్లాహ్ ఆజ్ఞ కావాల్సిందే, ఆకాశం వర్షాన్ని కురిపించాలన్నా అల్లాహ్ ఆదేశం ఉండాల్సిందే, ఆ వర్షం ఆగిపోవాలన్నా అల్లాహ్ ఆదేశం ఉండాల్సిందే సోదరులారా. ఆ విధంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా, ప్రతిది కూడా అల్లాహ్ ఆజ్ఞకు కట్టుబడి ఉంది, అల్లాహ్ మాటకు లోబడి తల వంచి ఉన్నాయి సోదరులారా. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడనే మాట అబద్ధం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు లేడు. వీటన్నిటికీ దేవుడు సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే. కావున సోదరులారా, వర్షం కావాలంటే వర్షానికి యజమాని అయిన అల్లాహ్ను అడగాలి. గాలులు కావాలంటే గాలికి యజమాని అయిన అల్లాహ్ను అడగాలి. ఎండ కావాలంటే ఎండకు యజమాని అయిన అల్లాహ్ను అడగాలి. మనకి ఏ అవసరం ఉన్నా వాటిని తీర్చగల శక్తివంతుడు అల్లాహ్ మాత్రమే. కాబట్టి అల్లాహ్ను అడగాలి. మీరు భూమిలో మీ చేతులతో మీరు తయారు చేసుకున్న వాటిని అడిగితే అవి దేనికి యజమానులు కావు. వర్షానికి యజమాని కాదు, గాలికి యజమాని కాదు, భూమికి యజమాని కాదు, ఆకాశానికి యజమాని కాదు, సూర్యచంద్ర నక్షత్రాలు కూడా యజమాని కాదు. అవి మీరు పెట్టుకున్న తప్ప మరేమీ కాదు సోదరులారా. అవి మీరు నిలబెట్టుకున్నవి తప్ప మరేమీ కాదు. వాటిని వర్షం కురిపించమని అడిగితే అవి ఎక్కడి నుంచి తెచ్చిస్తాయి? వాటి చేతులు అధికారం లేదు. మరెవరి చేతిలో అధికారం ఉంది? అల్లాహ్ సుబ్హానహు తఆలా సూర ముల్క్ 67వ సూర 1వ ఆయతలో తెలియజేస్తున్నాడు, తబారకల్లది బియదిహిల్ ముల్కు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఎవరి చేతిలో విశ్వ సామ్రాజ్యాధికారం ఉన్నదో ఆయన శుభకరుడు, ప్రతి దానిపై ఆయన అధికారం కలిగిన వాడు. అల్లాహ్ ఏమంటున్నాడు? విశ్వ సామ్రాజ్యాధికారం మొత్తం అల్లాహ్ చేతిలోనే ఉంది. వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఆయన ప్రతి దానిపైన అధికారం, పెత్తనం కలిగిన వాడు అల్లాహ్.
కాబట్టి ఎవరి చేతిలో అయితే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో, ఎవరైతే వీటన్నిటికీ యజమాని ఉన్నాడో ఆయన్ని అడిగితే ఇవన్నీ కూడా నెరవేరుతాయి. యజమాని కాని వారిని ఎంత అడిగితే ఏమి లాభం? ఏమీ లాభం లేదు. అలాగే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రతిదానికి యజమాని, ప్రతిదానిపై అధికారం కలిగి ఉన్నాడు. మానవులపై, జిన్నాతులపై, దైవ దూతలపై, భూమిపై, ఆకాశాలపై, వృక్షాలపై, సముద్రాలపై, నదీ జలాలపై, పర్వతాలపై, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణమున్న దాని, ప్రతి ప్రాణం లేని దానిపైన కూడా అల్లాహ్ అధికారం కలిగి ఉన్నాడు. ఇవన్నీ అల్లాహ్ ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. సోదరులారా, ప్రజల్లో కొంతమంది ఉన్నారు, వర్షం కురవట్లేదని దైవాన్ని తిట్టే వాళ్ళు ఉన్నారు. తిడుతూ ఉంటారు, కరుణ లేనివాడు, దయ లేనివాడు దేవుడు, వర్షాన్ని కురిపించట్లేదు అని చెప్పి తిట్టేవాళ్ళు. ఇంకా పల్లెల్లో మనం చూస్తూ ఉంటాము, అమ్మనా బూతులు తిడతా ఉంటారు చాలామంది. వర్షం పడలేదని తిడతారు, వర్షం ఎక్కువగా కురిస్తే ఆగలేదని తిడతారు, గాలి రాకపోతే తిడతారు, గాలి ఎక్కువ వీచినా తిడతారు, ఎండ కాయలేదని దూషిస్తారు, ఆ ఎండ ఎక్కువ కాసినా కూడా మళ్ళీ తిడుతూ ఉంటారు. వీరు ప్రజల్లో మూర్ఖులు, ధర్మజ్ఞానం లేనివారు, దేవుడంటే భక్తి లేని వాళ్ళు, దేవుడంటే భయం లేనటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా నీ అవసరానికి నీకు నచ్చినట్టు రావు. అల్లాహ్ ప్లానింగ్, అల్లాహ్ ప్రణాళిక ప్రకారం మాత్రమే ఈ గాలి, వర్షము ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆయన ప్లానింగ్ చేస్తాడు, ఆ ప్రకారమే వస్తాయి. నువ్వు ఈరోజు ఏదో పంట కోసుకున్నావని ఎండగాయాలని నువ్వు ఈరోజు కోరుకొని మిగతా రోజులు మొత్తం వాన పడాలి, ఈరోజు ఒక్కరోజు ఎండగాయాలని అంటే అది నీ ప్లానింగ్ కాదు, అది అల్లాహ్ ప్లానింగ్. ఆయన ఎప్పుడు ఎలా చేస్తాడో ఆయన ప్రణాళిక మాత్రమే నడుస్తుంది. ప్రజల్లో ఒకడంటాడు ఈరోజు నాకు ఎండ కావాలని, ఇంకొకడంటాడు నాకు వాన కావాలని. మరి అందరు కోరికలు నెరవేర్చాలా? కాబట్టి ఏమిటంటే అల్లాహ్ ఒక ప్లానింగ్ చేస్తాడు, దాని ప్రకారమే జరుగుతుంది సోదరులారా. కాబట్టి వర్షాన్ని, ఎండను, గాలిని, భూమిని, ఆకాశాన్ని, నక్షత్రాలను, ఇంకా వృక్షాలను, పర్వతాలను, సముద్రాలను వీటన్నిటినీ తిట్టకూడదు. అలా తిట్టినట్లయితే ఖచ్చితంగా అతను అవిధేయతకు పాల్పడినట్లయితే. ప్రజల్లో కొందరు ఉన్నారు, ఎలాంటి వారంటే ఫలానా ఆయన సీఎం అయ్యాడు ఇంకా వర్షాలు పడవు, మళ్ళీ ఇంకొక ఆయన వస్తే వర్షాలు పడతాయి అని నమ్మేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అజ్ఞానం, పచ్చి అజ్ఞానం ఇది. ఈయన సీఎం అయినందువల్ల వర్షాలు ఆగిపోలేదు, ఆయన సీఎం అయినందువల్ల వర్షాలు కురవలేదు. అల్లాహ్ ప్రణాళిక నిమిత్తం వర్షాలు కురుస్తాయి. ఫలానా వాడు చనిపోయినందువల్ల వర్షాలు కురవట్లేదు, ఫలానా వాడు పుట్టినందువల్ల దరిద్రం పట్టుకునేది వర్షాలు కురవట్లేదు. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు సోదరులారా. కావున ముస్లిములు కూడా ఈ మధ్యన అభిమానం తెగ ఎక్కువైపోయి, మా నాయకుడు సీఎం అయితే వర్షాల మీద వర్షాలు పడతాయి, ఫలానా ఆయన అయ్యాడు దరిద్రం పట్టుకునింది ఇంకా వర్షాలు పడవు అని అంటారు. సోదరులారా, ఏ ముస్లిం అయినా సరే ఫలానా ఆయన సీఎం అయినందువల్ల, ఫలానా ఆయన ఎమ్మెల్యే అయినందువల్ల వర్షాలు కురుస్తున్నాయి, ఫలానా ఆయన సీఎం అయినందువల్ల వర్షాలు కురవట్లేదు దురదృష్టం అని ఎవడైనా నమ్మినట్లయితే ఆ ముస్లిం కాఫీర్ అయిపోతాడు. గుర్తుపెట్టుకోండి, కాఫీర్ అయిపోతాడు. ఏమనాలి? అల్లాహ్ దయదలిస్తే వర్షం కురుస్తుందని చెప్పాలి. ఆ సీఎం ఎవడైనా కానీ, ఎమ్మెల్యే ఎవడైనా కానీ, ఎవడు అధికారం మారినా, ఎవడు లేకపోయినా అది సంబంధం లేదు, అల్లాహ్ తలిస్తేనే కురుస్తుంది. కాబట్టి అధికారాలు మారినంత మాత్రాన, ఎవరో ఎక్కినంత మాత్రాన, ఎవరో దిగిపోయినంత మాత్రాన ఈ వర్షాలకు వాటికి సంబంధము లేదు. హుదైబియా ఒప్పందంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1400 మంది సహాబీలతో ఉన్నారు. ఆ రోజు రాత్రి వర్షం కురిసింది. ప్రవక్త గారు ఫజర్ నమాజ్ చదివిన తర్వాత నా ముస్లిం ఉమ్మత్తులో కొంతమంది కాఫీర్లు అయిపోయారు అని అన్నారు. అల్లాహ్ యొక్క ప్రవక్త ఏమైంది అనగానే, ఎవరైతే రాత్రి కురిసిన వర్షం అల్లాహ్ దయ వల్ల వాన పడిందన్నారో వాళ్ళు విశ్వాసులు, వాళ్ళు ముస్లింలు, పర్ఫెక్ట్ వాళ్ళు. ఎవరైతే ఫలానా నక్షత్రం వల్ల వర్షం పడిందని అన్నారో వాళ్ళు కాఫీర్లు అయిపోయారు అని చెప్పారు. కాబట్టి ఫలానా నక్షత్రం వల్ల వర్షం పడింది, ఫలానా ఆయన సీఎం అయినందువల్ల వర్షం పడింది, ఫలానా ఆయన పుట్టినందువల్ల వర్షం పడింది, ఫలానా ఆయన చనిపోయినందువల్ల వర్షం పడింది, ఈ మాటలు చెప్పకండి. అల్లాహ్ దయ వల్ల వర్షం పడింది అని చెప్పండి.
సోదరులారా, వర్షం కురవట్లేదని మనుషులను నిందించాల్సిన అవసరం లేదు, వర్షాన్ని నిందించాల్సిన అవసరం లేదు, గాలిని నిందించాల్సిన అవసరం లేదు, ఎవరిని తిట్టకూడదు, దైవాన్ని ప్రార్థించాలి, అడగాలి వర్షం కురిపించమని. సహీ అల్ బుఖారీ 1013వ హదీసు, అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమ్మా రోజున మెంబర్ మీదకి ఎక్కి జుమ్మా ప్రసంగం ఇస్తున్నారు. ఆ సమయంలో ప్రజలు కొంతమంది లేచారు. అల్లాహ్ యొక్క ప్రవక్త, వర్షాలు కురవటం లేదు, కరువు సంభవించింది, పశువులు అల్లాడిపోతున్నాయి, పంటలు పండటం లేదు, ఉపాధి మార్గాలన్నీ మూసుకుపోయాయి, అల్లాహ్తో దువా చేయండి ప్రవక్త, వర్షం కురవాలని ప్రజలు వేడుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమ్మా రోజున దువా చేశారు, అల్హమ్దుల్లా వర్షం కావాలని. సహాబీలు సాక్ష్యం ఇస్తున్నారు, అప్పటి వరకు ఆకాశంలో ఎక్కడే గాని ఒక మబ్బు తునక కూడా లేదు. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారో ఆకాశంలో ఒక డాల్ అంత మబ్బు కనిపించింది. ఆ మబ్బు విస్తరించిపోయి మొత్తం ఆకాశం అంతా కమ్మేసింది. క్షణాల్లోనే వర్షం కురవటం ప్రారంభమైంది. ఎలా వర్షం కురిసిందంటే ఆగటం లేదు, రోజులు గడుస్తున్నాయి అయినా ఆగటం లేదు. మళ్ళీ వచ్చే జుమ్మా రోజున ప్రజలు అన్నారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, ఈ వర్షం ఆగేలా లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పని బాటలు చేసుకోలేకపోతున్నారు, వర్షం ఆగిపోవాలని దువా చేయండి అని అన్నారు. మళ్ళీ అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అల్లాహ్ ఈ వర్షం మాకు ఇంకా చాలు, అవసరం లేదు, ఈ వర్షాన్ని గుట్టల మీద, చెట్ల మీద, కొండల మీద కురిపించాలా, మాకు ఇక్కడ అవసరం లేదని చెప్పేసి ప్రవక్త గారు దువా చేశారు. అల్హమ్దులిల్లా, వర్షం ఆ విధంగా జుమ్మా నుండి వచ్చే జుమ్మా వరకు వారం పాటు విడుపు లేకుండా వర్షం పడింది. అల్హమ్దులిల్లా. చెప్పండి, ఎవరిని వేడుకోవాలి? వర్షం కావాలంటే అల్లాహ్ను వేడుకోవాలి. వర్షం కావాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కప్పలకు పెళ్లిళ్ళు చేయలేదు, రోకలు నిలబెట్టలేదు, బావులు చెరువుల దగ్గరికి వెళ్ళి అధర్మ కార్యాలు చేయలేదు, అల్లాహ్ను వేడుకున్నారు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం కూడా అనుసరించాలి. వర్షం కావాలంటే దువా చేయాలి, అల్లాహ్ను అడగాలి, అప్పుడు వర్షం కురుస్తుంది. అల్హమ్దులిల్లా. ఏ బాబు, ఏం చేస్తున్నారు మీరు? జుమ్మా ఇది, సైలెంట్గా కూర్చొని వినాలి. ఆటలాడుకోవడానికి మస్జిద్కి రావడం ఎందుకు? మరి ఒక విషయం ఇక్కడ మనం గమనించాలి. అసలు వర్షాలు ఎందుకు కురవవు? దేనికి కురవవు వర్షాలు? మనుషులకు అవసరమే, పక్షులకు అవసరమే, జంతువులకు అవసరమే, ఇతర జీవరాశులకు అవసరమే. మరి ఎందుకు వర్షాలు కురవవు? దేనికి కరువు కాటకాలు సంభవిస్తాయి? ఒకటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుండి పరీక్ష. రెండు, మన చేజేతులారా మనం చేసుకున్న పాపాల కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి వాటి ద్వారా మనల్ని పరీక్షిస్తాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వమా అసాబకుం మిన్ ముసీబతిన్ ఫబిమా కసబత్ ఐదీకుం వయఅఫు అన్ కసీర్. మీపై ఏ ఆపదలు వచ్చి పడినా మీ చేజేతులారా మీరు చేసుకున్న పాపాల ఫలితమే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఆయన అయితే ఎన్నో విషయాలను ఇట్టే మన్నిస్తూ ఉంటాడు. అల్లాహ్ ఏమంటున్నాడు? ఏ ఆపద వచ్చినా అది మీ చేజేతులారా మీరు చేసుకున్నదే అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏం చేయాలంటే, వర్షాలు పడట్లేదని వర్షాన్ని తిట్టడము, దేవుణ్ణి తిట్టడము కాదు, మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు మేం చేస్తున్న తప్పులేంటి, మేం చేస్తున్న పాపాలేంటి, వర్షాలు ఆగిపోవడానికి కారణం ఏంటి, ఏం జరుగుతుంది భూమండలంలో అని చెప్పి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సోదరులారా, ఇది హదీసు కాదు, కాబ్ అల్ అహ్బార్ నుండి వచ్చినటువంటి ఒక వృత్తాంతము. కితాబు తవాబిన్లో ఇమాం ఇబ్న్ ఖుదామా అల్ మక్దసి రహ్మతుల్లాహి గారు ఒక తఫ్సీర్ గ్రంథాలలో ఈ వృత్తాంతాన్ని రాశారు. అదేమిటంటే సోదరులారా, ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి కాలంలో కరువు సంభవించింది, వర్షం పడలేదు, పశువులు అల్లాడిపోతున్నాయి, ప్రజలకు నీళ్లు లభించలేదు, చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ప్రజలు మూసా అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళి, మూసా, అల్లాహ్ను ప్రార్థించండి, అల్లాహ్ వర్షాన్ని కురిపించాలని అడిగారు. మూసా అలైహిస్సలాం వారు 70,000 మంది ప్రజలను తీసుకొని ఒక బహిరంగ మైదానంలోకి వెళ్ళిపోయారు. అల్లాహ్తో దువా చేశారు వర్షం కురవాలని. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వర్షాన్ని కురిపించలేదు. వహీ పంపారు, వహీ ద్వారా అల్లాహ్ తెలియజేశాడు, మూసా, నేను వర్షాన్ని కురిపించను. ఎందుకు కురిపించనంటే, మీలోని ఒక వ్యక్తి ఉన్నాడు,
ఆ వ్యక్తి 40 సంవత్సరాలుగా నన్ను ధిక్కరిస్తూనే ఉన్నాడు, 40 సంవత్సరాలుగా అతను పాపాల మీద పాపాలు చేస్తూనే ఉన్నాడు, అతను మీ సమూహం నుండి బయటికి పోనంత వరకు నేను వర్షాన్ని కురిపించనని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహీ పంపాడు. మూసా అలైహిస్సలాం వారు అంటున్నారు, అల్లాహకు అవిధేయత చూపినటువంటి ఓ దుర్మార్గుడా, ఓ పాపాత్ముడా, 40 సంవత్సరాల నుండి నువ్వు అల్లాహకి అవిధేయత చూపుతున్నావా? నీ కారణంగా అల్లాహ్ మాపై వర్షాన్ని ఆపేశాడు, నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి మా సమూహం నుండి బయటికి వెళ్ళిపో అని చెప్పేసి మూసా అలైహిస్సలాం వారు ఏలాన్ చేశారు. అందరూ చూస్తున్నారు, ఎవ్వరూ బయటికి వెళ్ళటం లేదు, ఒక్కరు కూడా బయటికి వెళ్ళటం లేదు. ఎవరైతే 40 సంవత్సరాలుగా పాపాల మీద పాపాలు చేస్తున్నాడో ఆ వ్యక్తి ఎవరో తనకు అర్థమైపోయింది, ఆ వ్యక్తి నేనేనని చెప్పేసి లోపల బాధపడుతున్నాడు, ఏడ్చుకుంటున్నాడు. ఇప్పుడు నేను వీళ్ళందరిలో నుంచి బయటికి వెళ్ళిపోతే అందరూ ఓరి దుర్మార్గుడా, నువ్వా ఈ పాపాత్ముడు అని చెప్పి నన్ను నిందిస్తారు, ఈ లోకంలో నేను తలెత్తుకొని బతకలేను, అల్లా నేను మారిపోతున్నాను, నేను తప్పు చేశాను, నేను పాపాలు చేశాను, ఇక మీదట ఈ పాపాల జోలికి నేను వెళ్ళను, నీకు విధేయుడనైపోతాను, నిన్ను ధిక్కరించను, నిన్ను స్వీకరిస్తాను, అల్లా నా తప్పులు క్షమించు, నా పాపాలు మన్నించు, ఇప్పుడు గనక నీ సమూహంలోంచి బయటికి వెళ్ళిపోతే తలెత్తుకొని బతకలేను, అవమానం పాలైపోతాను, అల్లా నా గౌరవాన్ని కాపాడు అని చెప్పేసి అల్లాతో దువా చేశాడు. వెంటనే అమాంతంగా వర్షం కురిసింది మొత్తం. అల్హమ్దులిల్లా. మూసా అలైహిస్సలాం వారు అన్నారు, అల్లా ఆ పాపాత్ముడు ఎవరో ఈ సమూహం నుండి బయటికి ఇంకా పోనేలేదు కదా, అప్పుడే వర్షాన్ని కురిపించావేంటి? అల్లా అన్నాడు, మూసా అతను నా దాసుడైపోయాడు, అతను తన పాపాల మీద తౌబా చేశాడు, తౌబా నేను కుబుల్ చేశాను, వర్షాన్ని కురిపించాను. అల్లా ఆ వ్యక్తి ఎవరో నాకు చూపవా అని అడిగారు మూసా అలైహిస్సలాం వారు. మూసా 40 సంవత్సరాలు అతను పాపాల మీద పాపాలు చేస్తే అతని గౌరవాన్ని, అతని పేరు ప్రాఖ్యాతలు నేను కాపాడుకుంటూ వచ్చాను, అతని మాన మర్యాదలను కాపాడాను, పాపాత్ముడుగా ఉన్నప్పుడే అతని గౌరవాన్ని కాపాడాను, ఇప్పుడు నా దాసుడైపోయాడు, నేను ఎందుకు అతన్ని అవమానిస్తాను? చెప్పను, అతను ఎవరో నేను చెప్పను అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహు అక్బర్. సోదరులారా, ఇక్కడ గమనించాలి, గాలిని తిట్టే బదులు, వానను తిట్టే బదులు, దేవుణ్ణి తిట్టే బదులు మేమేం చేస్తున్నాం? మా పాపాల కారణంగా ఈ వర్షాలు పడట్లేదు, మేం చేసుకున్న ఈ తప్పుల కారణంగా వర్షాలు పడట్లేదు, మేం మారాలి, దేవునికి విధేయులం అయిపోవాలి అని చెప్పి ఆలోచన రావాలి. ఎక్కడ? మీ ఇళ్లలో తౌహీద్ లేదు, నిద్రలేసినట్టు షిర్కు, వ్యాపారంలో నిజాయితీ లేదు, నిద్రలేసినట్టు మోసాలు. సోదరులారా, అల్లాహ్ మనల్ని ఏ విధంగా ఇష్టపడతాడు? వ్యభిచారం పెచ్చరిల్లిపోయింది, జూదం, మద్యం, వ్యభిచారం విచ్చలవిడైపోయింది, అశ్లీలం విచ్చలవిడైపోయింది, కొలతల తూనికల్లో మోసాలు, వ్యాపారాల్లో మోసాలు, ఎక్కడ చూసిన పాపాలు పెచ్చరిల్లిపోయాయి. ఇది అల్లాహ్కి ఇష్టం లేదు. ఒక హదీస్ ఉంది, కొలతల తూనికల్లో ఎక్కడైతే మోసాలు జరుగుతాయో, ఎక్కడైతే వ్యభిచారం ఎక్కువ అవుతుందో అక్కడ భూకంపాలు వస్తాయని చెప్పేసి. కావున సోదరులారా, దేవుణ్ణి తిట్టడం మానేయండి, మిమ్మల్ని మీరు నిందించుకోండి, మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, ఎందుకు వానలు పడట్లేదు, మేం చేస్తున్నాం? తౌబా చేయాలి, పశ్చాత్తాపం చెందాలి, ప్రజలు మారాలి, 5 పూట్ల నమాజు స్టార్ట్ చేయాలి, ఖురాన్ చదవాలి, సదకాలు చేయాలి, బీద సాధనలు పట్టించుకోవాలి, దైవ మార్గంలో ఖర్చు పెట్టాలి. ఇలాంటి పుణ్య కార్యాలు చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపైన కరుణ చూపుతాడు, వర్షాలు కురుస్తాయి. ఇవేమి చెయ్యకుండానే వానలు పడట్లేదు దైవాన్ని తిడితే ఎలా? కావున సోదరులారా, మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్షమాపణ కోరాలి. వర్షాలు పడాలంటే ఏం చేయాలి? అల్లాహ్తో క్షమాపణ కోరాలి. అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఫకుల్ తస్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫారా యుర్సిలిస్ సమా అలైకుమ్ మిద్రారా. మీ ప్రభువును క్షమాభిక్ష వేడుకోండి. ఆ విధంగా మీరు క్షమాభిక్ష వేడుకున్నట్లయితే అల్లాహ్ మీపై వర్షాన్ని కురిపిస్తాడు అని అల్లాహ్ తెలియజేశాడు. ఎందుకంటే అల్లాహ్ క్షమించేవాడు. ఇమాం హసన్ బస్రీ రహ్మతుల్లాహి అలైహి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, గురువుగారు నా వ్యాపారం చాలా డల్లుగా ఉంది, దువా చేయండి అనగానే ఇస్తిగ్ఫార్ చేయనన్నారు, అంటే ఎక్కువగా అల్లాహ్తో క్షమాపణ కోరుకున్నారు. మరో వ్యక్తి వచ్చాడు, గురువుగారు నా సంతానం కోసం దువా చేయండి అన్నారు, ఇస్తిగ్ఫార్ చేయండి అని అన్నారు, అంటే అల్లాహ్తో ఎక్కువగా క్షమాపణ కోరుకోండి అని అన్నారు. మరో వ్యక్తి వచ్చాడు, వర్షం కావాలన్నాడు, దువా చేయండి, ఇస్తిగ్ఫార్ చేయండి అని చెప్పారు.
అడిగే వాళ్ళు అడిగారు, గురువుగారు ఎవరు వచ్చినా ఇస్తిగ్ఫార్ చేయమంటున్నారు, అల్లాతో క్షమాపణ వేడుకోమంటున్నారు, అందరికీ ఒకే మందేనా అని అన్నారు. అవును, అన్ని జబ్బులకు మందు ఒక్కటే, ఇస్తిగ్ఫార్. కాబట్టి దాసుడు కోరే ప్రతి కోరిక నెరవేరాలంటే అస్తగ్ఫిరుల్లా 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 ఎక్కువ చదవాలి. కావున మీకు జబ్బులు తగ్గాలన్నా, మీకు సంతానం కలగాలన్నా, వర్షాలు పడాలన్నా, మీ కోరికలు నెరవేరాలన్నా క్షమాపణ వేడుకోండి. అల్లా నన్ను క్షమించు, అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా. ఇలా చేసినట్లయితే అల్లా మీ తప్పులు పాపాలు మన్నిస్తాడు, మీరు కోరింది ఇస్తాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఇక తర్వాత సోదరులారా, వర్షం విషయంలో జోస్యం చెప్పే వాళ్ళు కొందరు ఉన్నారు. ఈ సంవత్సరం వర్షం పడదండి నాకు తెలుసు అనేవాడు ఒకడైతే, ఈ నెలలో వర్షాలు లేవండి నాకు తెలుసు అనేవాడు ఒకడైతే, ఈరోజు వాన పడదండి అని తీర్మానం చెప్పేవాడు ఒకడైతే, ఈ వారం ఖచ్చితంగా వర్షం పడుతుంది నాకు తెలుసు అనేవాడు ఒకడైతే, ఈ వానలు ఈసారి ఫుల్లుగా ఉన్నాయిలేండి అనేవాడు ఒకడైతే. ఏంటి మీకేమైనా ఆకాశం నుండి వార్త అందిందా? చెప్పకండి ఇలాగా. అల్లా దయ తెలిస్తే వర్షం కురుస్తుంది అని చెప్పండి. ఫత్వాలు తీర్మానాలు చేయగాకండి. ఎందుకంటే రేపేం జరగనుందో అల్లాకు తప్ప ఇంకెవరికి తెలియదు. అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, ఇన్నల్లాహ ఇందహు ఇల్ముస్సా, ప్రళయం ఎప్పుడు వస్తుందో అల్లాకు తప్ప ఇంకెవరికి తెలియదు. వయునజ్జిలుల్ గైస్, వర్షం ఎప్పుడు ఎక్కడ ఎంత మోతాదులో పడుతుందో అల్లాకు తప్ప ఇంకెవరికి తెలియదు. వయఅలము మా ఫిల్ అర్హాం, మాతృ గర్భాలలో ఏ పిండం ఎప్పుడు రూపుదిద్దుకుంటుందో అల్లాకు తప్ప ఎవరికి తెలియదు. వమా తద్రి నఫ్సు మాదా తక్సిబు గదా, ఏ ప్రాణి ఎప్పుడు ఏ గడ్డ మీద ప్రయాణం చేస్తుందో ఎవరికి తెలియదు. వమా తద్రి నఫ్సు బియయ్యి అర్దిన్ తమూత్, ఏ ప్రాణి ఏ గడ్డ మీద మృత్యువు చెందుతుందో అల్లాకు తప్ప ఎవరికి తెలియదు. ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్, అన్నీ తెలిసిన వాడు సర్వజ్ఞాని అల్లాయే అని తెలుసుకోండి. కాబట్టి ఇప్పుడు మొన్నటిదాకా టీవీ న్యూస్ ఛానల్లో మారు మోగిపోయింది, ఏదో లెనిలో వస్తుంది, ఈ విధంగా మొత్తం కరువు సంభవిస్తుంది, వానలే పడవసలని చెప్పేసి టీవీలో మారు మోగిపోయింది. ఈ రోజు పొద్దున్నే న్యూస్ ఏమొచ్చింది, ఇక దాని ప్రమాదం తప్పింది, ఈసారి వానలని చెప్తున్నాడు. ఎవరికి తెలియదు. శాస్త్రవేత్తలు కూడా అంచనాల ప్రకారం చెబుతారు అంతే తప్ప, ఇప్పుడు ఏమంటాడు, ఫోన్లో చూపిస్తుంది 90% వర్షం ఈరోజు అని, ఒక్క చినుకు పడదు. ఒకరోజు 0, ఏమి ఎండగాస్తూ ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్గా మేఘాలు వస్తాయి, కుంభవృష్టి పడిపోతుంది. అది అల్లా చేతిలో ఉంది, ఎవరికి తెలియదు అది. సో కావున ఈరోజు వర్షం కురుస్తుందని లేదు కురవదని ఎవడు చెప్పలేడు, చెప్పకూడదు. అలా ఇప్పుడు ఉన్న పరికరాల ప్రకారము సూచనలు ఉన్నాయి, పడే అవకాశం ఉంది అని చెప్పొచ్చు, చెబుతారు, అది తప్పేం కాదు. కానీ తీర్మానాలు చేయకూడదు. ఆ విధంగా చెప్పటం అనేది ఒక్క అల్లాకే సాధ్యం. ఎప్పుడు ఏం జరుగుతుందనేది అల్లాకి తెలుసు, ఇంకెవరికి తెలియదు సోదరులారా. కాబట్టి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈ యొక్క జోష్యం చెప్పకూడదు ఏ విషయంలోనైనా సరే. వాడు పోయేటప్పుడే అనుకున్నా ఈరోజు ఖచ్చితంగా చస్తాడు ఏడవ చోటని చెప్పేసి ఈ మాట చెప్పకూడదు. వాడు చస్తాడని నాకు ముందే తెలుసు, వాడు పోతాడని నాకు ముందే తెలుసు, ఈ మాటలు ఎవరు కూడా చెప్పకూడదు సోదరులారా. ఎందుకంటే అగోచర జ్ఞానం ఒక్క అల్లా చేతిలోనే ఉంది. కాబట్టి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే సోదరులారా, కరువు కాటకాలు అనేవి అల్లా తరపు నుండి పరీక్ష నిమిత్తం వచ్చాయి, మనం చేసుకున్న పాపాల ఫలితంగా కూడా వస్తాయి. అప్పుడు మనం అల్లా వైపునకు మరలాలి, తౌబా చేసుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి, అల్లాను అడగాలి. ఏం చేయాలి? జమాతు మొత్తం సోదరులందరూ బహిరంగ మైదానంలోకి వెళ్ళిపోయి పాత దుప్పట్లు తీసుకొని సలాతుల్ ఇస్తిస్కా నమాజ్ చేయాలి. ఇన్షాల్లా మనం కూడా ఆకేపాడు గ్రామస్తులమందరం కూడా సమయం ఉన్నప్పుడు ఏట్లోకి వెళ్ళిపోయి వర్షం కోసం నమాజ్ చేద్దాం ఇన్షాల్లా. కానీ ఈ విధంగా ఈ రోళ్ళు, రోకళ్ళు, పాములు, తేళ్ళు, కప్పలు వాటికి పెళ్లిళ్ళు చేయటం, వీటి ద్వారా ఏమి జరగదు, వీటి ద్వారా వర్షాలు పడవు. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు తప్ప మరేమి కాదు. భూమి ఆకాశాల సృష్టికర్త అల్లాయే, ఆయన అడిగితేనే వర్షం కురుస్తుంది. అల్హమ్దులిల్లా. అల్లాహతో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసి సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. మనకై, మన జంతువులకై, మన జల జీవరాశులకై అల్లా సుబ్హానహు వ తఆలా పుష్కలంగా వర్షాన్ని కురిపించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా
మనకు స్వచ్ఛమైనటువంటి తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. బ్రతికిన అన్నాళ్ళు ఖురాన్ హదీసులు చదువుతూ వాటికి అనుగుణంగా జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా మనల్ని మన సంతానాన్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి రక్షించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనల్ని కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి కాపాడుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనకి జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.